Kavita, MLC, daughter of KCR, doing dharna at the Dharna Chowk is a laughing stock. Last 10 years, they have not allowed anybody to do dharnas at the Dharna Chowk. Today, she is doing dharna at the Dharna Chowk in regard to the BC reservations. Last 10 years, their party has no stand towards BCs. They haven't appointed any BC, neither as a president or working president in their own party. Congress, in the past, has made Hanmantarao ji, D. Srinivas ji, Keshav Rao ji, and present Mahesh Gaud ji is the PCC president of Congress party. All the BC leaders from different communities have been the PCC presidents. But BRS for the last 10 years during the ruling and during the agitation, their party have never appointed the BC president. Now she is coming and talking about the BC concept. After releasing from the jail, she wants to take the BC concept because Congress is already doing caste census and Congress is very much concentrating on implementing the reservations according to the caste census. To take an advantage of what Congress is going to do at 100% level, she gone and sat at the Dharna Chowk. I am saying, Kavita ji, you are not supposed to sit in Dharna Chowk. You better sit in front of your father's farmhouse, who have ruled 10 years Telangana, which is a new state, haven't done anything to the BCs, and today you are doing a whitewash. Politics is good. You better do constructive politics by supporting the government and caste census. But whereas your party has disturbed during the caste census door to door when officers have gone, questioning why are you disturbing, why are you taking their data, all these nonsense questions have been raised by your party to stop this caste census. So you don't have any right to sit in the Dharna Chowk today. ఈ రోజు కవిత గారు ధర్నా చౌక్ లో ధర్నా చేయడము చాలా విడ్డూరంగా ఉంది. 10 ఏళ్ల పాలనలో ధర్నా చౌక్ లో ధర్నాలే చేయకుండా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కూడా బీసీ నినాదం ఎత్తుకొని ధర్నా చౌక్ లో కవిత గారు కూర్చోవడం చూస్తే నవ్వు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి కులగణన చేసేదే బీసీల కోసము. 42% రిజర్వేషన్ కాదు, ఎంత కులగణనలో పర్సంటేజ్ ఉందో చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపడితే ఇప్పుడు అదేదో జరగబోతుందని తెలుసుకొని ముందే ధర్నా చౌక్ లో కూర్చొని కాంగ్రెస్ మా వల్లనే చేసిందని చెప్పుకోవడానికే కవిత గారు ప్రయత్నిస్తున్నట్టుంది. కానీ ఆమెకి ఏమాత్రము వాళ్లకు గాని వాళ్ళ పార్టీకి గాని చిత్తశుద్ధి ఉందనిపిస్తలేదు. ధర్నా చేయాలనుకుంటే ధర్నా చౌక్లా కాదు, మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి. ఎందుకంటే 10 ఏళ్ల పాలనలో బీసీలకు ఏ రోజు పెద్దపీఠం వేసినటువంటి దాఖలాలు కనపడలేదు. బీసీల కోసం కులగణన చేసిన దాఖలాలు కనపడలేదు. బీసీల రిజర్వేషన్ కోసం మీరు 22% నుంచి 10% తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ కనపడలేదు. మీరు ఈ రోజు ఎంతో గొప్పగా అంటే మీరు ప్రజల మధ్యన మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడానికి జైలు నుంచి తిరిగి వచ్చిన కవిత గారు ఈ నినాదాన్ని ఎత్తుకొని దీంట్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తే క్రెడిట్ తీసుకుందామన్న ఆలోచన కనపడుతుంది తప్ప వాళ్ళ నాయన దగ్గరికి పోయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రెసిడెంట్ చేసింది. గతంలో అదే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డి శ్రీనివాస్ గారిని చేసింది, కేశవ రావు గారిని చేసిర్రు, హనుమంతరావు గారిని చేసిర్రు. మరి మీరెందుకు చేయలేదు? ఈవెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ ఇంట్లోనే ఉండాలి, ప్రెసిడెంట్ మీ ఇంట్లోనే ఉండాలి. మరి బీసీలకు మీరు మొట్టమొదటిగా మీ సొంత పార్టీలో మీరు ఏకకాలం అంటే ఒక గంట సేపట్ల నిర్ణయం తీసుకునే దాంట్లోనే నిర్ణయం తీసుకోలేని మీరు పార్టీ అధ్యక్షుడిని చేసే పరిస్థితి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేసే పరిస్థితి లేని మీరు ఈరోజు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది క్లియర్ ఫ్యాక్ట్ కనబడుతుంది. ఇలా రాహుల్ గాంధీ గారైనా ఇటు రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ నిర్ణయం ఒకటే, బీసీల కోసం పాటుపడాలని కులగణన చేయాలని. భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు అందరూ కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ని ఇక్కడికి రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో మనం ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నాం. మీకు వీలైతే ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మీరు కూడా కులగణనలో భాగస్వాములై తొందరగా ఆల్రెడీ కులగణన అయిపోయింది. మీరు వారిని విమర్శించడం కాకుండా ఎన్ని ప్రశ్నలు వేస్తుర్రు, ఎందుకు వేస్తుర్రు అని చెప్పి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేసిర్రు. మేము కులగణన చేసేటప్పుడు మా అధికారులు మాట్లాడేటప్పుడు. కాబట్టి మీకు ఈ ధర్నాలు చేసే అధికారమే లేదని తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.